హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ఆర్థోడాంటిస్ట్ మరియు స్మైల్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎన్కేఎస్ అరవింద్. డాక్టర్ అరవింద్స్ ఆర్థోడాంటిక్ అండ్ డెంటల్ క్లినిక్ తరఫున మీకు అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో ఆర్థోడాంటిక్ ఎమర్జెన్సీస్ అంటే ఎత్తు మరియు వంకర పళ్ళకు చేయించుకునేటటువంటి బ్రేసెస్ లేదా క్లిప్స్ చికిత్సలో అనుకోకుండా తలెత్తేటటువంటి ఇబ్బందులు ఇవి ఏంటి, వీటిని మీరు ఇంట్లోనే ఎలా పరిష్కరించుకోవచ్చు అనేది తెలుసుకుందాం. అన్నిటికన్నా ఫస్ట్ ఎమర్జెన్సీ ఏంటంటే వైర్ గుచ్చుకోవడం. బ్రేసెస్ చికిత్స చేయించుకునేటువంటి చాలామంది పేషెంట్స్ ఫేస్ చేసేటటువంటి ఎమర్జెన్సీ. సడన్గా నోట్లో ఒక దగ్గర వైర్ గుచ్చుకుంది. ఈ వైర్ గుచ్చుకోవడానికి ఫస్ట్ కారణం ఏంటంటే వైర్ షిఫ్ట్ అవ్వడం. ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వైర్ కొన్నిసార్లు లెఫ్ట్ నుంచి రైట్కి లేదా రైట్ నుంచి లెఫ్ట్కి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు రైట్ సైడ్కి షిఫ్ట్ అయింది అనుకోండి, అప్పుడు వైర్ వెనకాల వైపు కొంచెం పొడుగు పెరుగుతుంది అనమాట. అప్పుడు వైర్ గుచ్చుకుని ఉంటుంది. దీనికి మీరు ఏం చేయొచ్చు అంటే, మీకు ట్రీట్మెంట్ మొదట్లోనే వ్యాక్స్ ఒకటి ఇస్తాం, ఆర్థోడాంటిక్ వ్యాక్స్. ఈ వ్యాక్స్ని మీరు వైర్ మీద అప్లై చేయండి. ఒకవేళ మీరు ఇంట్లో లేరు అంటే, మీరు ఏదైనా వేరే ఊరికి వెళ్ళారు, ట్రిప్కి వెళ్ళారు, మీ దగ్గర వ్యాక్స్ లేదు, అప్పుడు ఏం చేయాలి? సింపుల్, మీ దగ్గర నెయిల్ కట్టర్ ఉంటే ఆ నెయిల్ కట్టర్ తోటి మీరు వైర్ని కట్ చేయొచ్చు. కానీ ఇది కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి, ఎందుకంటే కొన్నిసార్లు బ్రాకెట్ ఊడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. వీలైతే నెయిల్ కట్టర్ తోటి వైర్ కట్ చేసేటప్పుడు నోట్లో కాటన్ పెట్టండి. అప్పుడు ఆ కట్ అయినటువంటి వైరు మీకు గుచ్చుకునేటటువంటి ప్రమాదం లేదా మీరు మింగేటటువంటి అవకాశము ఉండదు. వైర్ మనకి వెనక్కి గుచ్చుకోవడానికి రెండో కారణం ఏంటంటే, ట్రీట్మెంట్ ప్రోగ్రెస్ అయినప్పుడు అంటే మనం ముందు పళ్ళు వెనక్కి లాగుతున్నాం అనుకోండి, ముందు పళ్ళు వెనక్కి వెళ్ళే కొద్దీ మన వైరు వెనుక భాగము బయటకు వస్తుంది. ఇది గుచ్చుకునే అవకాశం ఉన్నది. అలాగని జరిగితే ఇంతకుముందు చెప్పినట్టే వ్యాక్స్ అప్లై చేయండి, లేదా నెయిల్ కటర్ తోటి దాన్ని కట్ చేయడానికి ప్రయత్నించండి. అయితే ఈ రెండు చేయడానికి ముందు ఒకవేళ మీకు అవకాశం ఉంటే దంత వైద్యుడిని సంప్రదించండి. దంత వైద్యుడు అందుబాటులో లేనప్పుడే ఇవి చేయండి. ఇంకా వైర్ గుచ్చుకోవడానికి ఇంకో అవకాశం ఏంటంటే, కొన్నిసార్లు మేము బ్రాకెట్స్ మీద లైగేచర్ వైర్ అని ఒకటి అప్లై చేస్తాం. దీన్ని లైగేచర్ టై అంటారు. ఇది ఏంటి, దీన్ని ఎందుకు అప్లై చేస్తాం అనేది నేను మీకు తర్వాత ఇంకో వీడియోలో వివరిస్తాను. ఈ లైగేచర్ టై కొన్నిసార్లు సరిగ్గా వైర్ కిందకి ఒత్తకపోతే పెదాలకు గుచ్చుకునే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఇది ఒత్తినా కూడా మనం తినేటటువంటి ఆహార పదార్థాలు, ముఖ్యంగా ఫైబ్రస్ ఫుడ్ వల్ల ఇది బయటకు వచ్చేసి పెదాలకు గుచ్చుకునే అవకాశం ఉంది. అలాగని జరిగితే మీరు ఏం చేయొచ్చు అంటే, మీ ఇంట్లో ఉండేటటువంటి టూత్ బ్రష్ తీసుకుని దాని యొక్క వెనుక భాగంతో ఈ వైర్ని లోపలికి ఒత్తడానికి ట్రై చేయండి. సాధారణంగా ఈ లైగేచర్ వైర్ అనేది చాలా సన్నగా ఉంటుంది. దీన్ని మీరు ఈజీగా ఒత్తగలరు. అయితే ఇలాంటి టూత్ బ్రష్ ఉపయోగించేటప్పుడు ఎక్కువ ఫోర్స్ పెట్టకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ మీరు ఎక్కువ ఫోర్స్ పెడితే బ్రాకెట్ విరిగేటటువంటి అవకాశం ఉంది. జనరల్గా నోట్లో వైర్లు గుచ్చుకోవడానికి ఇంకొక అవకాశం ఏంటంటే, బ్రాకెట్స్ మీద ఉన్నటువంటి హుక్స్. ఈ హుక్స్ పెదాలకి బుగ్గలకి గుచ్చుకుని ఉంటాయి. దానివల్ల అల్సర్స్ ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. అటువంటి అల్సర్లు కానీ పుండ్లు కానీ ఏర్పడ్డప్పుడు ఈ హుక్స్ మీద మీరు వ్యాక్స్ని అప్లై చేయొచ్చు. ఈ హుక్స్ని మాత్రం మీరు టూత్ బ్రష్ తోటి వంచే ప్రయత్నం చేయకండి, ఎందుకంటే ఇవి వంగవు, ఇవి చాలా గట్టిగా ఉంటాయి. వీటి మీద ఎక్కువ ఫోర్స్ పెడితే మొత్తం బ్రాకెట్ ఊడిపోయేటటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు రెండవ ఆర్థోడాంటిక్ ఎమర్జెన్సీ ఏంటంటే, బ్రాకెట్ లేదా బ్రేసెస్ విరగడం, అంటే క్లిప్స్ ఊడిపోవడం పళ్ళ మీద నుంచి. ఇది జరిగితే ఏం చేయాలి? ఇది నిజానికి పెద్ద ఎమర్జెన్సీ కాదండి, ఎందుకంటే ఇది జనరల్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఒకవేళ మీ ముందు పళ్ళ నుంచి బ్రాకెట్ ఊడిపోయింది అనుకోండి, ఆ బ్రాకెట్ వైర్కే అతుక్కొని ఉందనుకోండి, మీరు దాని గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. అయితే మీరు వీలైనంత త్వరగా ఆర్థోడాంటిస్ట్ని సంప్రదించాలి. ఆర్థోడాంటిస్ట్ని సంప్రదించేంత వరకు ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు తక్కువ. ఒకవేళ అది కానీ మీకు గుచ్చుకుంటుంటే దాని మీద వ్యాక్స్ అప్లై చేయండి. ఒకవేళ బ్రాకెట్ కానీ అన్నింటికన్నా లాస్ట్ బ్రాకెట్ అనుకోండి, దాన్ని నెమ్మదిగా వేలుతో నెట్టేయండి. అది వైర్ నుంచి బయటకు వచ్చేస్తుంది. దాన్ని తీసి జాగ్రత్తగా పెట్టుకొని ఆర్థోడాంటిస్ట్ని కలిసినప్పుడు ఆర్థోడాంటిస్ట్కి ఇవ్వండి. దాన్ని మళ్ళీ శాండ్ బ్లాస్ట్ చేసి దాన్ని ఆటోక్లేవ్ చేసి మళ్ళీ ఉపయోగించవచ్చు. ఇంకా నెక్స్ట్ ఆర్థోడాంటిక్ ఎమర్జెన్సీ ఏంటంటే అలర్జీ. కొంతమందికి ఆర్థోడాంటిక్ చికిత్సలో వాడేటటువంటి అంటే బ్రేసెస్ చికిత్సలో వాడేటటువంటి వైర్ల వల్ల, బ్రాకెట్స్ వల్ల అలర్జీ ఉండే అవకాశం ఉంది. కానీ అలర్జీస్ జనరల్గా మనము బ్రేసెస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినటువంటి 24 hours లోపలే బయటపడతాయి. ఇది జనరల్గా ఏంటంటే, ఈ
మెటీరియల్స్లో ఉండేటటువంటి నికెల్ అనేటటువంటి ఎలిమెంట్కి మెటల్కి జనరల్గా అలర్జిక్ రియాక్షన్ వస్తుంది. కానీ ఇది ఎక్స్ట్రీమ్లీ రేరు. ఇప్పటి వరకు నేను చికిత్స చేసినటువంటి దాదాపు 7-8 మంది పేషెంట్స్లో ఎవరికి ఇటువంటి అలర్జీ రాలేదు. ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్లో ఇంకొక ఎమర్జెన్సీ ఏంటంటే ఆర్ఎంఈ అప్లయన్స్ ఊడిపోవడం. ఆర్ఎంఈ అప్లయన్స్ అంటే కొంతమందికి మేము అప్పర్ జా వెడల్పు చేయడానికి నోట్లో పెట్టేటటువంటి ఒక స్పెషల్ అప్లయన్స్. ఇది కొన్నిసార్లు నోట్లోంచి ఊడిపోయేటటువంటి అవకాశం ఉన్నది. ఇది ఊడిపోతే ఏం కంగారు పడకండి, ఇదేం ఎమర్జెన్సీ కాదు, అది మీరు మింగేటటువంటి అవకాశమే లేదు. ఒకవేళ అది పూర్తిగా ఊడిపోతే తీసి పక్కన పెట్టేయండి, ఆర్థోడాంటిస్ట్ దగ్గరికి వచ్చి దాన్ని ఇవ్వండి, మళ్ళీ దాన్ని ఫిట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఒకవైపు ఊడిపోయింది అనుకోండి, ఏం కంగారు పడకండి, వీలైనంత త్వరగా అంటే నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత రోజు కానీ మీరు ఆర్థోడాంటిస్ట్ని వచ్చి కలవండి. మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొక ఆర్థోడాంటిక్ ఎమర్జెన్సీ ఏంటంటే నొప్పి. నిజానికి నొప్పి అనేది ఎమర్జెన్సీ కాదు. ఎందుకంటే ఎవరికైతే బ్రేసెస్ చికిత్స లేదా క్లిప్స్ చికిత్స చేస్తామో వాళ్ళకి వైర్లు టైట్ చేసిన ప్రతిసారి ఒక 2 రోజులు నొప్పి ఉంటుంది. ఇది సర్వసాధారణం. కొన్నిసార్లు మీకు అపాయింట్మెంట్ అయిపోయిన ఒక 10-15 రోజుల తర్వాత కూడా సడన్గా నొప్పి రావచ్చు. ఒకవేళ నొప్పి వస్తే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు మీ ఆర్థోడాంటిస్ట్ సూచించినటువంటి పెయిన్ కిల్లర్స్ వేసుకోండి. ఒకవేళ పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా కూడా నొప్పి సివియర్గా ఉంది లేదా దాంతోపాటు ఏదైనా వాపు ఉందంటే మాత్రము అది ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ వల్ల కాకుండా వేరే కారణాల వల్ల వచ్చేటటువంటి నొప్పి అయి ఉండొచ్చు. అంటే ఇంపాక్టెడ్ విజ్డమ్ టూత్, జ్ఞానదంతాల వల్ల కానీ లేదా క్యావిటీస్ వల్ల కానీ వచ్చే నొప్పి అయి ఉండొచ్చు. అప్పుడు వీలైనంత త్వరగా వెంటనే ఆర్థోడాంటిస్ట్ని లేదా డెంటిస్ట్ని సంప్రదించండి. ఒకవేళ మీకు సంప్రదించడానికి అవకాశం లేకపోతే కొద్ది గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసి బాగా పుక్కిలించండి రోజుకి వీలైనన్నిసార్లు. దానివల్ల ఒకవేళ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే అది వెంటనే తగ్గుతుంది, మీకు కొంచెం ఉపశమనం కూడా లభిస్తుంది. ఇంకొక ఆర్థోడాంటిక్ ఎమర్జెన్సీ అంటే పూర్తిగా ఎమర్జెన్సీ కాదు, అయినా చాలామంది ఎమర్జెన్సీగా భావించేది ఏంటంటే నోట్లో పుండ్లు ఏర్పడడం. సాధారణంగా మనం కొత్త చెప్పులు కొనుక్కున్నప్పుడు అవి ఏ విధంగా అయితే మన కాళ్ళని కరుస్తాయో అదేవిధంగా పేషెంట్కి బ్రేసెస్ లేదా క్లిప్స్ పెట్టినప్పుడు మొదటి 2 వారాలు నోట్లోపల పుండ్లు ఏర్పడే అవకాశం ఉన్నది. ముఖ్యంగా మేము పెట్టినటువంటి బ్రాకెట్స్ మీద ఏవైతే హుక్స్ ఉంటాయో ఆ హుక్స్ గుచ్చుకోవడం వల్ల పుండ్లు ఏర్పడే అవకాశం ఉన్నది. ఇది ఎమర్జెన్సీ కాదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏదైతే చికిత్స ప్రారంభించేటప్పుడు ఆర్థోడాంటిక్ వ్యాక్స్ అందజేస్తామో ఆ వ్యాక్స్ కొద్దిగా తీసుకుని ఈ హుక్స్ మీద లేదా బ్రాకెట్స్ మీద అప్లై చేయండి. అదేవిధంగా మీకు ఒక జెల్ని కూడా మీ ఆర్థోడాంటిస్ట్ సూచిస్తాడు. ఆ జెల్ని అల్సర్స్ మీద అప్లై చేయండి. వాటి నుంచి మీరు వెంటనే ఉపశమనం పొందుతారు. ఇవే కాకుండా మీకు ఇంకా ఏమైనా ఎమర్జెన్సీస్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేము వాటికి సమాధానాలు ఇస్తాము. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.